హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూస్లో నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ కూడా మా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో ఇవ్వండి. వీడియో ఎండ్ వరకు ఇష్టం అవుతుంది. ఇది కూడా డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఫుల్ కూడా నేను లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకున్న నోటిఫికేషన్ ఓపెన్ చేయండి. లాస్ట్ ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్లో ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కెమెరాను ఆఫ్ చేసుకోండి. ఇలా వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ లైన్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేసి ఎడిటర్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్స్ క్లిక్ చేయండి. విజువల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ వస్తుందని క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్ వేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. అమెరికన్ అని చెప్పేసి ఇలా ఉంటుంది. దాని ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే యాడ్ అయిపోతుంది. ఇక్కడ టెక్స్ట్ ఉంది అక్కడ మీ బర్త్డే మంత్ ఉంది కదా, దీన్ని రిమూవ్ చేయండి. నేను ఎగ్జాంపుల్గా యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇలా ఎగ్జాంపుల్ నేను ఏప్రిల్ అని పెట్టాను. ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. అని ఇలా యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ కెమెరా ఇక్కడ మీ బర్త్డే డేట్ ఎక్కడో అక్కడ వరకు వేసుకోండి. ఇక్కడ 27 అని నేను రామ్ చరణ్ సార్ బర్త్డే మీద చేశాను. ఇలా వస్తుంది. ఇక్కడ 27 దగ్గర ఇలా వస్తుంది కదా, ఇక్కడికి కెమెరాని క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ 13 దగ్గర మీ బర్త్డే డేట్ అనుకోండి. ఎగ్జాంపుల్గా 13 దగ్గరకి ఇలా మూవ్ చేస్తున్నాను. 13 దగ్గరకి ఇలా పైకి ఇలా స్క్రోల్ చేయండి. ఇలా మూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎండింగ్ ఇంకో కీ ఫ్రేమ్ ఉంటుంది. ఇక్కడ ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఇలా పైకి స్క్రోల్ చేయండి. ఇలా పైకి స్క్రోల్ చేస్తే చూడండి 13 దగ్గరకు వచ్చేసి ఇలా ఆగిపోతుంది. చూడండి ఇలా వస్తుంది. ఇలా వస్తుంది చూడండి. ఇలా అయితే మీ బర్త్డే 13 అని చెప్పేసి అందరికి అర్థమైపోతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ హ్యాపీ బర్త్డే అని వస్తుంది. ఇక్కడ మీకు ఏదైనా కలర్ కావాలంటే చేంజ్ చేసుకోండి. గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఇట్లా మీకు ఇప్పుడు మీరు ఎవరు బర్త్డేనో వాళ్ళ నేమ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి ఎడి గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ నేమ్ రూమ్ చేసి ఇక్కడ మీ నేమ్ ఎవరు యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేయండి. మీకు నచ్చిన కలర్ ఏదైనా ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. చాలా సింపుల్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని రీప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ అన్ని ఫోటో లేయర్స్ ఉంటాయి. ఇక్కడ ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీకు ఏ ఫోటో రీప్లేస్ చేయాలన్నా ఫోటోని సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని ఇలా రీప్లేస్ చేసుకోండి. ఏదైనా ఇలా రీప్లేస్ చేసుకోండి. మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఏదైనా ఇలా రీప్లేస్ చేసుకోండి. సేమ్ ఇలా అన్ని ఫోటో లేయర్స్ రీప్లేస్ చేసుకోండి. ఇలా ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏ ఫోటో రీప్లేస్ చేయాలనుకున్నా ఆ ఫోటోని ఇలా ఇక్కడ ఇలా యాడ్ చేసుకోండి. సేమ్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఎండ్ వరకు ఇలానే అన్ని ఫోటోస్ రీప్లేస్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో ఎంత అవుతుంది చేయట్లేను. చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆర్ఎం మార్క్ ఉంది, మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.